హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దుగ్గిరాల కుటుంబంతో పాటు చనిపోయిన రాహుల్, రేఖ, బ్రతికే ఉన్న రాజ్, కావ్య, కుప్పకూలిన రుద్రాని, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాహుల్, రేఖ, స్వప్న ముగ్గురు కూడా ఇక ఒకే కారులో అయితే వస్తూ ఉంటారు. అప్పుడే ఇక కుటుంబం మొత్తం కూడా చాలా సరదాగా సంతోషంగా పాటలు వేసుకుంటూ అందరూ కూడా జాలీగా వ్యాన్లో అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక సడన్గా వ్యాన్ అయితే ఆగుతుంది. సడన్గా వ్యాన్ ఆగడంతో ఒకేసారి రేఖ, రాహుల్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ, ఇదేంటన్నయ్య, వెళ్తున్న వ్యాన్ ఆగిందేంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక వ్యాన్లో నుంచి కావ్య, అప్పు కూడా దిగి కిందకి వస్తూ ఉంటారు. వాళ్ళు రావడం చూసి ఏమన్నా నిజం తెలిసిపోయిందా ఏంటి టెన్షన్ పడుతూ ఉంటారు. రేఖ, రాహుల్ అయితే వెనకాలే ఉన్న స్వప్న, ఇదేంటి చెల్లెలిద్దరూ ఎలా వస్తున్నారు అని అనుకుంటూ కారు అయితే దిగుతుంది. ఇక కారు దిగి, ఏంటే కావ్య, ఏంటప్పు, ఏంటి వ్యాన్ దిగి ఎలా వస్తున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదక్క, అందరం కూడా వ్యాన్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు లేవని అమ్మ బాధపడుతుంది, అందుకే నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను, రాక్క అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక, అవును దినా, నువ్వు లేవని మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారంట, నువ్వు కూడా వాళ్ళలో వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని అంటూ ఉంటుంది. ఇక రేఖ అయితే, పాపని నాకు ఇచ్చే అక్క, మళ్ళీ పాప గోలలో ఏడుస్తుందో ఏమో, నేను తీసుకొస్తానులే అని పాపనైతే తీసేసుకుంటుంది రేఖ అయితే. అప్పుడే రాహుల్ అయితే, ఇక మా రేఖ చాలా తెలివైంది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత రేఖ, నువ్వు కూడా రావచ్చు కదా అని కావ్య అడుగుతూ ఉంటే, వద్దులే కావ్య, నేను ఇక్కడే ఉంటాను అని కారులోనే కూర్చుంటుంది. ఇక స్వప్న కూడా వ్యాన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక స్వప్న వ్యాన్లోకి వెళ్ళేటప్పుడు రాహుల్ అయితే, సారీ స్వప్న, ఇక నీతో నా ప్రయాణం ముగిసిపోయింది, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటాడు రాహుల్ అయితే. అప్పుడు ఇక రాహుల్ అయితే స్వప్న అలా వెళ్తూ ఉంటే స్వప్న వెనక్కి తిరిగి చూస్తుంది. అలా తిరిగి చూసేసరికి ఇక రాహుల్ అయితే ఏదో తెలియని బాధ కనపడుతుంది. అప్పుడే రేఖ, ఏంటన్నయ్య అలా చూస్తున్నావేంటి, ఓహో స్వప్న కూడా వాళ్ళతో పాటు చనిపోతుందనా, ఎలాగో స్వప్నకి నువ్వంటే ఇష్టం లేదు, అలాగే నీకు కూడా స్వప్న అంటే ఇష్టం లేదు, ఇంకెందుకన్నయ్య బాధపడుతున్నావు, ఇదిగో నీ కూతురు అందుకని నా చేతుల్లోనే ఉంది, నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటుంది రేఖ. ఇక తర్వాత, అంతేలే, అసలు ఏ రోజని అది నాకు గౌరవం ఇచ్చింది, దాన్ని చేసుకున్న దగ్గర నుంచి నాకు ఏదో ఒక టెన్షనే అని రాహుల్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ చేసి, స్వప్న కూడా వ్యాన్లోకి వెళ్ళిపోయిందమ్మా, వాళ్ళు పాటలు పెట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మరీ వస్తున్నారు అని అంటూ ఉంటే, ఎవరైనా చచ్చిన తర్వాత మేళతాళాలతో డ్యాన్సులు వేస్తూ తీసుకువెళ్తారు, వీళ్ళ శవాలకి వీళ్ళే డ్యాన్సులు వేసుకునేటట్టున్నారే అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మలుపులో ఘాట్ రోడ్లో నేను సిద్ధంగా ఉన్నాను, అక్కడికి వచ్చేసరికి నేను ఇక బాంబు బ్లాస్ట్ చేసేస్తాను అని అంటూ ఉంటుంది రుద్రాని. మేము అదే అనుకుంటున్నాము, ప్లాన్ అయితే సక్సెస్ అవ్వాలి మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్. ఎప్పటికప్పుడు అప్డేట్ నాకు తెలియజేస్తుండు అని రుద్రాని అయితే ఫోన్ పెట్టేస్తుంది. అలా రుద్రాని ఫోన్ పెట్టేశాక, ఈ రోజుతో మనకి శత్రుత్వం అనేదే ఉండదు అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది రేఖ. తర్వాత ఇక వ్యాన్లో వెళ్తూ రాహుల్, రేఖ కూడా వ్యాన్లో ఉంటే సరిపోయేది, ఏదో పని ఉంటున్నారు కాబట్టి కారు వేసుకొస్తున్నారు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక సీతారామయ్య అయితే, నా కుటుంబం నేను ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉంది, మన కుటుంబం ఇలాగే సంతోషంగా జీవితాంతం ఉండాలి అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అలాగే సీతారామయ్య ఇందిరాదేవి చేత కూడా పాటలు పాడిస్తూ చాలా సరదాగా గడుపుతూ ఉండగా, ఇంతలో ఇంకా పాప బాగా ఏడుస్తూ ఉంటుంది, కావ్య కూతురు అయితే. అలా ఏడుస్తూ ఉండడంతో అప్పుడే ఇంకా రాజైతే, కళావతి పాపకి ఫీడింగ్ ఇవ్వు, తను ఎందుకు బాగా ఏడుస్తుంది అని అంటూ ఉంటే, ఇప్పుడు ఇలా ఇక్కడ ఎలా కుదురుతుందండి అని అంటూ ఉంటుంది కావ్య. సరే, ఒక పని చేద్దాము, మనం కారులోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరినీ కూడా వ్యాన్లోకి రమ్మందాము, అప్పుడు పిల్లలకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని అంటూ ఉంటే, అవును కావ్య, అదే కరెక్టు, పిల్లల్ని తీసుకొని నువ్వు కారులో వచ్చేసాయి,
రాజు నువ్వు కారులో రండి, ఇక రాహుల్ రేఖ కూడా జాయిన్ అవుతారు మాతో పాటు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడు మళ్ళీ వ్యాన్ అయితే ఆగుతుంది. ఇదేంటి మళ్ళీ వ్యాన్ ఆగింది అని అనుకుంటూ ఉంటాడు రాహుల్. అయితే వ్యాన్లో నుంచి రాజు కావ్య పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. రాజు వాళ్ళ అక్క కొడుకుని అలాగే కావ్య తన కూతుర్ని అప్పు కూతుర్ని కూడా తీసుకొని అయితే వస్తుంది. వాళ్ళు తీసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాహుల్. అయితే ఇక రాహుల్ షాక్ అయిపోతూ ఇదేంటి వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు, ఏమై ఉంటుంది అని అంటూ ఉంటాడు రేఖతో. అదే నాకు అర్థం కాలేదు అని అనగానే అప్పుడే రే రాహుల్ మీరు వ్యాన్లో రండ్రా, మేము కార్లో వస్తాము అని అంటూ ఉంటాడు. రాజ్ అయితే ఒక్కసారే రేఖ రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతాం. అదేంటి రాజ్ మీరు వ్యాన్లో వస్తున్నారు కదా, సడన్గా కార్లో షిఫ్ట్ అవడం ఏంటి అని అడుగుతూ ఉంటే తప్పలేదురా, పిల్లలు అస్సలు కూడా వ్యాన్లో ఉండడం లేదు, పాలు కూడా సరిగ్గా తాగడం లేదు, కార్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఈ కార్ నేను వేసుకొస్తాను కానీ నువ్వు రేఖ ఇద్దరు కూడా ఆ వ్యాన్లోకి వెళ్ళండి అని అంటూ ఉంటాడు రాజ్. అయితే పర్వాలేదు బావా, నేను కూడా పిల్లల్ని చూసుకుంటాను కదా, వెనక వైపు కూర్చుంటాను అని అంటూ ఉంటుంది రేఖ. లేదు మీరిద్దరు కూడా కారు ఎక్కాల్సిందే, వెళ్ళండి రే దిగిరా అని అంటూ ఉంటాడు. ఇంకా ఎక్కువసేపు కానీ మనం దిగలేదనుకో మన మీద ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది, ఇక దిగక తప్పదు, మమ్మీకి ఫోన్ చేసి ఇప్పుడు ఈ బ్లాస్ట్ చెయ్యొద్దని చెప్పాలి అని అంటూ ఉంటాడు రాహుల్. ఇక అనేసి కారు అయితే ఇద్దరు కూడా దిగుతారు. మా స్వప్నకు కూతుర్ని ఇక అలా వదిలేసేయి, తనని కూడా నేనే చూసుకుంటాను పర్వాలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక స్వప్న కూతుర్ని కూడా అక్కడే ఉంచేస్తుంది రేఖ. అయితే రాహుల్ అయితే రుద్రానికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. కొండల ప్రాంతం మూలన సిగ్నల్స్ అయితే ఇక అస్సలు కూడా అందవు. అప్పుడే ఇక రుద్రాని ఎప్పుడెప్పుడు మలుపులోకి కారు వస్తుందా, బ్లాస్ట్ చేసేసేద్దామా అని చూస్తూ ఉండగా ఇంతలో ఇక వాయిస్ మెసేజ్ అయితే పెడతాడు రుద్రానికి. ఒకవేళ సిగ్నల్ వస్తే ఆ వాయిస్ మెసేజ్ అయినా రుద్రాని చూసుకుంటుందేమో అని వాయిస్ మెసేజ్ పెడతాడు. మమ్మీ నేను రేఖ కూడా వ్యాన్ను ఎక్కుతున్నాము, నువ్వు ఇంకా బాంబు బ్లాస్ట్ గురించి మర్చిపో మమ్మీ, ఒకవేళ బాంబు బ్లాస్ట్ చేస్తే మేమిద్దరం కూడా పోతాము అని వాయిస్ మెసేజ్ అయితే పెడతాడు. రాహుల్ అయితే వాయిస్ మెసేజ్ కూడా వెళ్ళదు. ఇక మొత్తానికి వ్యాన్ ప్రయాణం చేసుకుంటూ వెనకాల కార్లో రాజు కావ్య వస్తూ ఉంటే మమ్మీ అసలు ఇంకా ఆ మెసేజ్ని చూడలేదు, ఇప్పుడు ఏం చేద్దామే అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడు ఇక రేఖ అయితే నాకు అదే అర్థం కావడం లేదన్నయ్య అని టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఇక వ్యాన్లో వాళ్ళందరూ ఇక రేఖని అలాగే రాహుల్ని ఇద్దరిని కూడా ఇక ఆట పట్టిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఇక మలుపు అయితే ఘాట్ రోడ్ మలుపు అయితే వచ్చేస్తుంది. ఘాట్ రోడ్ మలుపులో నుంచి వస్తున్న వ్యాన్ని చూసి ఇక రుద్రాని అయితే రండి పరలోకానికి మిమ్మల్ని పంపించేబోతున్నాను, దుగ్గిరాల కుటుంబం మొత్తం ఒక్కసారే చచ్చిపోబోతుంది అని వెంటనే స్విచ్ అయితే నొక్కేస్తుంది. అలా వెంటనే స్విచ్ నొక్కేగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజు కావ్య. ఇద్దరు కూడా కారులో నుంచి చూస్తూ అలా వ్యాను బ్లాస్ట్ అయిపోవడం, వ్యాన్లో నుంచి మంటలు వస్తూ ఉంటే అది చూసి ఇక ఇద్దరూ కూడా ఒక్కసారే పరిగెత్తుకుంటూ పిల్లల్ని కారులో వదిలేసి వెళ్తారు. అలా దగ్గరికి వెళ్ళేసరికి వ్యాన్ అయితే మరోసారి ఇక పేలుతుంది. పేలడంతో దగ్గరకంటూ వెళ్ళిపోయిన కావ్య ఎగిరి ఇక లోయలోకి అయితే పడిపోతుంది. రాజైతే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. కళ్ళ ముందే తన కుటుంబం కాలిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతాడు, చాలా ఏడుస్తాడు. తర్వాత ఇక పిల్లల్ని తీసుకొని ఇక రాజైతే మినిస్టర్ సహాయంతో హాస్పిటల్లో అయితే జాయిన్ అవుతాడు. తర్వాత ఇక మెసేజ్ చూసుకుంటుంది రుద్రాని. రాహుల్ పెట్టిన మెసేజ్ చూసుకొని ఒక్కసారి కుప్పకూలిపోయి రేఖ రాహుల్ అంటూ ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాని. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రాజు కావ్య బ్రతికే ఉండాలని, ఇలాగా రుద్రాని వేసిన ప్లాను రివర్స్ అవ్వాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.